హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా. యాక్చువల్గా నేను లాస్ట్ వీక్ చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నా మీద పెట్టుకున్న హోప్కి ఖచ్చితంగా నేను న్యాయం చేకూరుస్తాను. మాల్టాలో జరిగే ప్రతి విషయాన్ని మీకు తెలియజేయడానికి నా వంతు కృషి చేస్తానండి. నాకు ఎక్కువ వచ్చిన కామెంట్స్ ఏంటంటే, అన్న నాకు ఏమైనా జాబ్ ఉంటుందా, నేను ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను లేదా కన్స్ట్రక్షన్లో చేస్తున్నాను, అలాగే నాకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకేమైనా జాబ్ ఉంటే చూడన్నా అవన్నీ పెట్టారు. సో నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనండి. అలాగే జాబ్కి సంబంధించిన వే కూడా చెప్పగలను, కానీ నేను కన్సల్టెన్సీ ఆ టైప్ అయితే చేయట్లా. మీకు చెప్పాను కదండి, నేను కూడా ఏంటంటే మీలా ఇక్కడికి వచ్చిన వాడిని. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇలా ఇబ్బంది పడకూడదనే ఈ ఛానల్ పెట్టాను. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ పెట్టానండి. ఇప్పుడు నేను చేసే వీడియో కూడా అదే. మాల్టాలో హ్యూజ్ డిమాండ్ ఏ వాటిలో ఉంది, సో అలాగే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అలాగే మిస్టేక్స్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే దాని మీద నేను ఇవాళ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే కనుక నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాల్టాలో హ్యూజ్ డిమాండ్ అనేవి వచ్చి 3 కేటగిరీస్ కింద చెప్పొచ్చండి. ఒకటి వచ్చేటప్పటికి ఏంటంటే ఫుడ్ డెలివరీ బాయ్. సీజను అన్సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు ఎక్కువ డిమాండ్ ఉండేది ఫుడ్ డెలివరీ బాయ్ అండి. ఎంతమంది వచ్చినా కానీ ఫుడ్ డెలివరీ బాయ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటూ ఉంటుంది. కాకపోతే వాళ్ళ హార్డ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది. అదే కేటగిరీలో క్యాబ్ డ్రైవర్స్ కూడా వస్తారు. ఒక టూరిస్టులను ఒక చోటు నుంచి వేరే చోటు తీసుకెళ్లాలన్నా కానీ క్యాబ్ డ్రైవర్స్కి మంచి డిమాండ్ అనేది ఉంటుందని చెప్పచ్చు. సో ఇది ఫస్ట్ కేటగిరీని తీసుకోండి. రెండో దానికి చూసుకున్నట్లయితే నర్సింగ్ అంటే హాస్పిటాలిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న జనాభాలో ఎక్కువ శాతం మంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క పర్సన్ని ఒక్కో మనిషిని పెట్టుకుంటారండి కేర్ టేకర్ కింద. ఇప్పుడు మన ఇండియాలో లాగా పెద్దవాళ్ళని చూసుకోవడానికి ఆ టైప్ అయితే కాదు. ఇక్కడ ఒక కేర్ టేకర్ని పెట్టుకుంటారు. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఎవరైనా ఇండియా నుంచి వచ్చేవాళ్ళని ఉంటే కనుక ఇక్కడికి వచ్చాక ఒక చిన్న సర్టిఫికేట్ కోర్స్ చేసుకుంటే వాళ్ళకి బోల్డ్ జాబ్స్ ఉంటాయండి ఈ సంబంధించిన వాటిలో. అలాగే వాళ్ళకి మంచి డిమాండ్ కూడా ఉంది, మంచి శాలరీస్ కూడా వస్తాయి. ఇక మూడోది కన్స్ట్రక్షన్ ఫీల్డ్. అదే నేను ఇప్పుడు ఇవాళ నేను డిస్కస్ చేసే వీడియో కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్. సో ఒక ఫ్లాట్ కట్టాలి అంటే చాలామంది లేబర్ అవసరం అవుతారు కదా. సో లేబర్ని కంట్రోల్ చేయడానికి సూపర్వైజర్లు అని, అలాగే సీనియర్ మేనేజర్ అని, అలాగే సివిల్ ఇంజనీర్స్, అలాగే ఆఫీస్ స్టాఫ్, హెచ్ఆర్, వీళ్ళందరూ కూడా అవసరం అవుతారు కదా. ఎక్కువ మంది హ్యూజ్ మ్యాన్ పవర్ అవసరం అయితే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే. సో అందువల్ల కన్స్ట్రక్షన్కి ఇక్కడ హ్యూజ్ డిమాండ్ ఉంది. ఇది మూడో కేటగిరీ. సో ఈ 3 కేటగిరీలకి ఎప్పుడు ఎవరికైనా చెప్పొచ్చండి మాల్టాలో. సో ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఏ కేటగిరీస్ ఉంటాయి, అలాగే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేసే వర్కర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే దాని మీద నేను వాళ్ళ టాపిక్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాను. నేను నా ఆఫీస్ దగ్గర నుంచి నేనున్న రూమ్ నుంచి ఆఫీస్కి వచ్చేప్పటికి 1.5-1 కిలోమీటర్ ఉంటుందండి రఫ్లీ. సో ఈ 1 కిలోమీటర్లోనే దాదాపు ఒక 6-7-8 కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. కొన్ని సూపర్ మార్కెట్లు అయితే, కొన్ని ఇండివిజువల్ హౌసెస్, కొన్ని ఫ్లాట్స్, కొన్ని అపార్ట్మెంట్లు, కొన్ని అయితే హోటల్స్, కొన్ని రీఇన్నోవేషన్ అంటే కొత్తగా ఫ్లాట్ మీద ఇంకో ఫ్లాట్ వేయడం కానీ, లేకపోతే లోపల ఇన్నోవేషన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లేబర్ కేటగిరీలోకి వస్తాయి. సో వాళ్ళకి హ్యూజ్ డిమాండ్ అనేది ఉంది. సో వీళ్ళకి వచ్చే బెనిఫిట్లు వచ్చేటప్పటికి ఏంటంటే, ఇక్కడ వర్క్ చేసే వర్కర్లందరికీ ఉంటుందండి ఈ బెనిఫిట్స్. కొన్ని అడిషనల్గా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేసే వాళ్ళకి ఉంటుంది. సంవత్సరం మొత్తంలో ఒక నెల అనేది సెలవిస్తారు. సో దాన్ని ఏమని పిలుస్తామంటే వెకేషన్ లీవ్ అంటాము. ఈ వెకేషన్ లీవ్లో మీరు ఈ చుట్టుపక్కల ఉన్న యూరోపిక్ కంట్రీకైనా వెళ్ళి రావచ్చు, లేదా మన మదర్ కంట్రీ అని ఇండియాకైనా వెళ్ళి రావచ్చు. సో 1 మంత్ పాటు మనం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అంటే దాన్ని వెకేషన్ లీవ్ అంటాము. ఆ 1 మంత్కి శాలరీ పే చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే రెండోది సిక్ లీవ్. సిక్ లీవ్స్ ఎలా ఉంటాయంటే నెల మొత్తం మీద 2 సిక్ లీవ్లు ఉంటాయి. ఇది ఏంటంటే మనకి హెల్త్ బాగాలేదనుకోండి, అది మనం దాన్ని ఎప్పుడైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనకి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డాక్టర్ అనేది అలాటే ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లం చెప్పినట్లయితే కనుక వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు, మీకు రెస్ట్ అవసరం అని చెప్పని. దాన్ని మనం హెచ్ఆర్కి ఫార్వర్డ్ చేసినట్టయితే దాన్ని సిక్ లీవ్ కింద పరిగణించి మీకు ఆ శాలరీ అనేది యాడ్ చేస్తారు. కొన్ని కంపెనీస్ ఉంటాయండి. సో మా ఫ్రెండ్ సూపర్ మార్కెట్లో పనిచేస్తాడని చెప్పాను కదా. సో ఆ కంపెనీ ఏంటంటే క్లీన్ టెక్. సో వాళ్ళు ఏంటంటే సిక్ లీవ్ వాడుకోలేదు అనుకోండి, ఆ సిక్ లీవ్ ఏదైతే 2 రోజులు ఉందో ఆ 2 రోజుల అమౌంట్ని కూడా శాలరీలో యాడ్ చేస్తారు. అదొక మంచి బెనిఫిటే కదా. అలాగే ఇక్కడ పనిచేసే వర్కర్లకి రోజువారీ వేతనం ఉండదు, పర్ అవర్కి ఇంత అని ఉంటుంది. సో ఇప్పుడు మన ఇండియాలో అనుకోండి, ఎక్కడైనా వర్క్ చేస్తే పర్ డే ఇంత అని శాలరీ ఇస్తారు కదా. ఇప్పుడు రోజువారీ కూలి పనికి వెళ్ళాను కొన్ని కన్స్ట్రక్షన్కి, రోజు వచ్చేటప్పటికి 800 లేదా 600 లేదా 1000 రూపాయలు
ఆ రోజు పని చేసినందుకు సాయంత్రానికి జీతం తీసుకొని మనం వస్తాం పని పూర్తి అయిపోయిన తర్వాత. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ గంటకి ఇంత ఉంటుందండి శాలరీ. పర్ అవర్కి 7 యూరోసో లేకపోతే 8 యూరోసో 9 యూరోసో, డిపెండ్ ద ఎక్స్పీరియన్స్ని బట్టి. అందుకనే మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరైనా ఇక్కడ రావాలనుకున్నట్లయితే కనుక మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదనుకోండి, ఈవెన్ పే స్లిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను పలానా చోట పనిచేశాను, ఫర్ సపోజ్ ఇండియాలో కన్స్ట్రక్షన్ కంపెనీ చోటకి ఎల్ఎన్టీ ఉందనుకోండి, అందులో మీరు పనిచేస్తే ఎక్స్పీరియన్స్ లెటర్ అనేది ఇస్తారు కదా. లేదు వాళ్ళు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లెటర్ ప్రొవైడ్ చేయకపోతే పే స్లిప్ అయినా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి కూడా మీరు ఎక్స్పీరియన్స్ని పర్స్ కింద చూపించుకోవచ్చు. సో అదేమవుద్దంటే మీకు శాలరీ 7 పర్ అవర్కి 7 యూరోస్ ఇచ్చేవాడు ఇంకొంచెం 1 యూరో పెంచుతాడు. అలాగే మీరు డిమాండ్ చేయొచ్చు కూడా, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇంత శాలరీ. వాళ్ళు అడుగుతారండి, హౌ మచ్ ఎక్స్పెక్టేషన్ యువర్ శాలరీ పర్ అవర్ అని అడుగుతారు. అప్పుడు మనం చేయొచ్చు 8 యూరోస్ 9 యూరోస్ అడగచ్చు. వాళ్ళకి మీ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా ఇచ్చి తీసుకుంటారు. అందుకని కన్స్ట్రక్షన్కి అంత డిమాండ్ ఉంది. అలాగే మీరు జాబ్లకు అప్లై చేస్తున్నారనుకోండి, మామూలుగా ఇండియాలో పెట్టే సీవీ పెట్టకూడదు. ఎందుకంటే యూరో పాస్ అనే సీవీ ఉంటుందండి, అది మాత్రమే పెట్టాలి. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒక వీడియో చేస్తాను నేను, యూరో పాస్ సీవీ ఎలా ప్రిపేర్ చేయాలనేది. ఇక్కడికి మనం జాబ్కి అప్లై చేయాలనుకోండి యూరో పాస్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఆ సీవీని మాత్రమే మనం జనరేట్ చేయాలి. దానికి ఒక యాప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ అన్ని ఇస్తే కనుక యూరో పాస్ సీవీ జనరేట్ అవుతుంది. దానికి కూడా అవసరమైతే ఒక వీడియో చేస్తాను. సరే, ఇప్పుడు మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే బెనిఫిట్లు వచ్చేటప్పటికి, ఫస్ట్ వచ్చే బెనిఫిట్ వచ్చేటప్పటికి వెకేషన్ లీవ్. అది 1 మంత్ పాటు ఇస్తారు. 24 డేస్ అండి, ఇంక్లూడింగ్ హాలిడేస్తో కలిపితే 1 మంత్ అవుతుంది. రెండోది వచ్చేటప్పుడు సిక్ లీవ్, 10 మందికి వచ్చేటప్పుడు 2 సిక్ లీవ్లు ఉంటాయి. దాన్ని మనకి హెల్త్ బాగున్నప్పుడు వాడుకోవచ్చు. దానికి కూడా శాలరీ పే చేస్తుంది. ఒకవేళ లేడీస్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఏది ఆఫీస్ సైడ్గా అలా పనిచేస్తారు కదా, సో వాళ్ళకైతే మెటర్నిటీ లీవ్స్ ఉంటాయండి. సో వాళ్ళకి 14 నుంచి 18 వారాల పాటు వాళ్ళు మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చు. వాళ్ళకి శాలరీ కూడా పే చేస్తారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి ఎడిషనల్ బెనిఫిట్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ కవరేజ్ అండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది కొంచెం రిస్కీతో కూడుకున్నది కదా, ఎందుకంటే ఎప్పుడు కూడా సేఫ్టీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అనుకోకుండా ఏమైనా జరిగితే కనుక వాళ్ళకి సపరేట్గా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, అది వాళ్ళ కుటుంబానికి చేరవేస్తారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసేవారు ఈ టైప్ ఉంటాయండి. ఇంకా మేబీ ఉంటాయండి కొన్ని కంపెనీస్ అడిషనల్గా కొన్ని బెనిఫిట్స్ వస్తుంది, బట్ నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్తున్నాను. అలాగే వీటిలో ఏ కేటగిరీస్ ఉంటాయి, వీటికి వచ్చేటప్పటికి ఫస్ట్ కేటగిరీ ఇంజనీర్స్ అంటారండి. సో తర్వాత స్కిల్డ్ జాబ్స్ ఉంటాయి, తర్వాత సెమీ స్కిల్డ్ ఉంటాయి, తర్వాత అన్స్కిల్డ్ జాబ్స్ ఉంటాయి. సో ఇంజనీర్స్ వచ్చేటప్పటికి ఎవరెవరు వస్తారంటే సూపర్వైజరు, సివిల్ ప్రాజెక్ట్ మేనేజరు, ఆర్కిటెక్చరు, అలాగే సైట్ సేఫ్టీ కోఆర్డినేటరు. సైట్ సేఫ్టీ అని చెప్పాను కదండి ఇందాక మీకు. పనిచేసే వర్కర్లకి ఈ సైట్కి సంబంధించిన సేఫ్టీ మెయిన్ కదండి. అంటే వాళ్ళు హెల్మెట్ వాడాలి, వాళ్ళకి షూస్ కూడా సపరేట్ షూస్ ఉంటాయండి. పొరపాటున వాళ్ళు మోస్తుంది ఏమైనా కాలు మీద పడింది అనుకోండి, సేఫ్టీ షూస్ వాడారనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట అండి. అలాగే వీటికి సంబంధించిన సేఫ్టీ ఆఫీసర్ కూడా ఉంటాడు అన్నమాట అండి. సో దానికి కూడా ఎవరైనా ఇండియా నుంచి వచ్చి ఇక్కడికి సర్టిఫికేట్ పొందినట్లయితే సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ కూడా బోల్డ్ ఉంటాయి ఇక్కడ. సో వాళ్ళు ఏంటంటే మోటో సేఫ్టీ మెయిన్ మాట అండి, వర్కర్స్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడటమే. వీళ్ళు ఇంజనీరింగ్ అండ్ వీటికి స్పెషల్ కేటగిరీ జాబ్స్ అంటారు వీటిని. అలాగే స్కిల్డ్ జాబ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే కార్పెంటరు, ఎలక్ట్రీషియను, ప్లంబరు, ఏసీ ఫిట్టరు, వీళ్ళందరినీ కూడా స్కిల్డ్ జాబ్స్ అంటాము. వీళ్ళకి హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. వీళ్ళకి ఇచ్చే శాలరీస్ కూడా 8 యూరోస్ నుంచి 11 యూరోస్ వరకు పే చేస్తారు, డిపెండ్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి. ఇక మూడో కేటగిరీ వచ్చేటప్పటికి ఏంటంటే సెమీ స్కిల్డ్కి వచ్చేటప్పటికి ఏంటంటే సూపర్ మార్కెట్లు ఉంటాయి కదండి, వాళ్ళ షట్టర్స్ అని, లోపల ఎన్నర్ సంబంధించిన వాటికి సంబంధించింది, అలాగే ఫ్లోర్ ఉంటుంది కదా, ఫ్లోర్ మార్బుల్ సంబంధించినవి, ఇవన్నీ కూడా సెమీ స్కిల్డ్ అంటాం వీళ్ళని. అలాగే లోపల ఏసీని ఫిట్ చేసేవాళ్ళు, సీలింగ్ వేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా సెమీ స్కిల్డ్ ఎంప్లాయీస్ అని చెప్పి అంటాము. ఇక నాలుగో కేటగిరీకి వచ్చేటప్పటికి ఏంటంటే అన్స్కిల్డ్ వచ్చేటప్పటికి లేబర్స్ మాట అండి. సో రోజువారీ స్లాబ్ సంబంధించింది కానీ, అలాగే వాల్స్ కట్టేటప్పుడు వీళ్ళందరినీ కూడా ల్యాబ్స్ అంటాం. ఎక్కువగా లేబర్సే నీడ్ ఉంటుందండి ప్రతి కంట్రీకి కూడాను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. వీళ్ళకి హ్యూజ్ డిమాండ్ కూడా ఉంటుంది. ఇక ఐదో కేటగిరీ వచ్చేటప్పటికి ఏంటంటే స్పెషలైజ్డ్ వర్కర్స్ అంటామండి వీళ్ళని. వీళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే హెవీ ఎక్విప్మెంట్స్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. హెవీ ఎక్విప్మెంట్స్ వచ్చేటప్పటికి క్రెయిన్స్. సో ఇప్పుడు ఎక్కువ కొన్ని ప్లేసెస్లో మనుషులు తీసుకెళ్ళాలనుకోండి చాలా కష్టం కదా, అలాగే తక్కువ టైంలో వర్క్ ఎక్కువ అవ్వాలన్నా కూడా క్రెయిన్స్ చాలా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కింద మెటీరియల్ అంతా ఉంటుంది కదండి, ఏది పిల్లర్స్ వేసేటప్పుడు మెటీరియల్ని మిక్స్ చేసే మిక్సర్ ఒకటి ఉంటుంది, దాని ద్వారా పైప్ లైన్ ద్వారా పైన స్లాబ్ అనేది వేస్తారు. మామూలుగా అదే మనిషి చేయాలంటే 2 రోజులు పట్టేది, ఒక హాఫ్ డేలోనే కంప్లీట్ అవుతుంది అన్నమాట అండి.
సో వాళ్ళని స్పెషలైజ్డ్ వర్కర్స్ అంటాం, వాళ్ళకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ క్రెయిన్ ఆపరేటర్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఉంటుంది. అలాంటి కోర్స్ తీసుకొని క్రెయిన్ ఆపరేటర్కి వెళ్ళినట్టయితే కనుక వాళ్ళకు €12 నుంచి €15 వరకు కూడా పే చేస్తారు. సో డిపెండ్స్తో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పే చేసుకొని. సో ఈ వీటిలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఈ టైప్ జాబ్స్ ఉంటాయండి. కొన్ని ఆఫీస్ సైడ్ కూడా ఉంటాయి, హెచ్ఆర్ అని చెప్పని. హెచ్ఆర్ ఏం చేస్తారంటే వచ్చేసి వర్కర్స్ యొక్క శాలరీస్, అలాగే వాళ్ళు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది షార్టేజ్ ఉన్నారు, అలాగే కొత్త వాళ్ళని తీసుకోవాలంటే వాళ్ళు ఎంతమంది మనకు నీడ్ ఉంటారు, ఇవన్నీ కూడా హెచ్ఆర్ డ్యూటీస్ ఉంటాయి. అలాగే పనిచేసే లేబర్స్ ఉంటారు కదండి, వీళ్ళందరికీ కలిపి ఒక సూపర్వైజర్ అనేది ఉంటాడు. వాడికి ఏంటంటే వాళ్ళు ఈ వర్క్ కంప్లీట్ చేయాలంటే వాళ్ళు లేబర్ని వాళ్ళకి వర్క్ని కేటాయించి వాళ్ళతో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా అవుతుంది. ఈ సూపర్వైజర్ అందరికీ కూడా మేనేజర్ అని ఒకటి ఉంటాడు. వాడు సూపర్వైజర్కి ఈ వర్క్ని కేటగిరీ చేస్తాడు. అంటే పెద్ద వర్క్ని చిన్న చిన్న పార్ట్లుగా చేసి వాళ్ళతో కంప్లీట్ చేయించడం అటండి వీళ్ళ టాస్క్. ఇవన్నీ కూడా ఉంటాయి వీటిలోని. మాల్టాలో కన్స్ట్రక్షన్ సంబంధించిన వాటిలో కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. ఆ కంపెనీస్ వచ్చేటప్పటికి బోనిచ్చే అని. ఈ బోనిచ్చే అనేది చాలా పెద్ద సంస్థ మాట అండి. నేను వచ్చిన కొత్తల్లో ఎయిర్పోర్ట్ రన్వే వేశారన్నమాట. అంటే యాక్చువల్గా ఎయిర్పోర్ట్స్ రన్వేస్ ఉంటాయి కదా, ఈ రన్వే అనేది భారీ ప్రాజెక్టు. దాన్ని కూడా ఈ బోనిచ్చే అన్న వాళ్ళే తీసుకున్నారు. అలాగే అతాడు కూడా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ. అల్బ్రోస్, అలాగే కిబిటెక్ లిమిటెడ్, ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో టాప్ పొజిషన్ ఉన్న పెద్ద కంపెనీలు అన్నమాట అండి. మీరు ఏమైనా అవకాశం ఉంటే వీళ్ళకి మెయిల్ వేయండి, నాకు ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది, సో నాకు ఏమైనా అవకాశం ఉందా. నిజంగా వాళ్ళకి నీడ్ ఉందనుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇందులో స్కిల్ పాస్ అనేది లేదు దీంట్లో. అంటే ఎగ్జామ్ రాయడం, ఇంటర్వ్యూ ఇలాంటిది ఏమీ లేదు. వాళ్ళకి నీడ్ ఉందనుకోండి, అప్లికేషన్ ఫీజుతోనే మీరు డైరెక్ట్గా రావచ్చు. ఈవెన్ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అవి ఖర్చు అవుతాయి. సో ఇదేనండి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఈ టైపు. మాల్టాలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి హ్యూజ్ డిమాండ్ ఉందని చెప్పచ్చు. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ లెటర్ తెచ్చుకోండి. అలాగే మీరు జాబ్కి అప్లై చేస్తే మటుకు యూరోపాస్ CV మాత్రమే పెట్టండి, నార్మల్ CV పెట్టద్దు. నేను రీసెంట్గా చూశానండి, ఇప్పుడు మాల్టా ఎక్కువగా ఇష్యూ చేసే వేషాల లెక్కను చూసుకుంటే ఇండియన్స్కి ఎక్కువ వేషాలు ఇష్యూ చేస్తుందండి. ఇక్కడ ఒక మాల్టీస్ ఇంకొక మాల్టీని నమ్మే కన్నా ఇండియన్స్ని ఎక్కువగా నమ్ముతారు. అలాగే ఇష్యూ చేసే వేషాలు కూడా సపోజ్ ఒక 100 వేషాలు ఇష్యూ చేశారనుకోండి, దాదాపు 60 నుంచి 65% ఇండియన్స్గా ఇష్యూ చేస్తుంది వేషాలని. మీరు 2022-23 చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం వేషాలు ఇష్యూ చేస్తుంది. అలాగే 60 నుంచి 65% ఇండియన్స్కి ఇస్తే, పక్కన ఉన్న ఇటలీ కంట్రీ ఉందండి, ఇటలీ కానీ సిసిలీ కానీ, వాళ్ళకి 15% ఇష్యూ చేస్తే మిగిలిన అదర్ కంట్రీస్కి మిగిలిన కేటగిరీ వేషాలని ఇష్యూ చేస్తుంది. సో మన ఇండియన్స్కి అంత వాల్యూ ఉందన్నమాట అండి ఇక్కడ. ఇటలీ వెళ్ళాలంటే 20 మినిట్స్లో పక్కన ఉన్న యూరోపియన్ కంట్రీకి వెళ్ళొచ్చు, కానీ వీళ్ళు ఎక్కువగా మన ఇండియన్స్ని ఎక్కువ ఇష్టపడతారు. నాకు ఒక మాల్టీస్ చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి మేము ఏమైనా వర్క్ చెప్పామనుకో అది పెద్ద హెడాక్గా ఉంటుంది. అదే ఒక ఇండియన్స్కి ఒక వర్క్ చెప్తే ఎంతో సాఫ్ట్గా హ్యాపీగా చేసుకెళ్ళిపోతారు వాళ్ళు. మాకు ప్రాబ్లమేటిక్ కూడా ఉండదు ఇండియన్స్ని తీసుకోవడం వల్ల అని అన్నాడు. సో నాకు అంతా హ్యాపీ అనిపించింది. అది మన గొప్పతనం కాదండి, ఇండియా యొక్క గొప్పతనం. ఇండియాకి అంత గుడ్ విల్ ఉందన్నమాట అండి ఇతర కంట్రీస్లో. నేను రీసెంట్గా లాస్ట్ వీక్ నేను మా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళాను అనమాట అండి, నా TRC కార్డ్ రెన్యువల్ కోసం. వెళ్ళినప్పుడు ఆర్ యూ ఫ్రమ్ అని అడిగితే ఇండియా అన్నాను. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండియన్స్ ఉంటారు కదా అని చెప్పి అన్నాడు. నాకు అసలు అది చాలా హ్యాపీ అనిపించింది మాట అండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన ఇండియన్స్ ఉన్నారంటే అది గుడ్ విలే కదండి. వాళ్ళు మనకి వేషాలు ఇష్యూ చేస్తున్నారంటే మనల్ని ఇష్టపడుతున్నట్టే కదండి వాళ్ళ అర్థం. అదో గుడ్ విల్ కింద చెప్పచ్చు. కానీ రీసెంట్గా కొన్ని న్యూస్ చూస్తున్నప్పుడు మటుకు అది డ్యామేజ్ చేస్తున్నారండి మన వాళ్ళే. నేను రీసెంట్గా 2 days బ్యాక్ మీకు అది స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను. 10th September చూసాను, జరిగింది ఒక ఇన్సిడెంట్. ఒక ఇండియను క్యాబ్ నడుపుతున్నారు మాట అండి, ఆయన బోల్ట్ క్యాబ్. సో వితౌట్ అంటే అతని దగ్గర ఉన్న రెసిడెంట్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ 2 కూడా ఫార్జరీ చేశాడంట. ఫార్జరీ చేసి హ్యాపీగా డ్రైవింగ్ చేస్తున్నాడు. అసలు మనం వచ్చిందే అదర్ కంట్రీ, యూరోపియన్ కంట్రీ, అందులోనూ వీళ్ళ దగ్గర ఫార్జరీ అంటే ఎంతవరకు అండి అసలు అది. వాళ్ళ దగ్గర ఒక ఎక్విప్మెంట్ ఉంటుందండి, మన కార్డు యాక్టివ్లో ఉందో దాని మీద ట్యాప్ చేయగానే మన కార్డు యాక్టివ్ ఉందో లేదో టక్కని చెప్పేస్తుందన్నమాట. సో టెక్నాలజీ అనేది వీళ్ళ దగ్గరే ఉంటుంది కదా. మనం అలాంటి పనులు చేసాం అనుకుంటే చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు అతనికి ఏం జరిగింది, 6 నెలల జైలు శిక్ష విధించారు. అలాగే కోర్టులో లీగల్గా నడుస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ అతన్ని మరి రిలీజ్ చేస్తారా లేదంటే పెనాల్టీ వేస్తారనే విషయం తెలియదు. ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే అండి, బ్యాన్ విధిస్తారండి. బ్యాన్ విధించడం అంటే, నేను 1 year బ్యాక్ మా ఫ్రెండ్ ఇక్కడ క్యాబ్ నడిపితే అక్కడ ఫ్లీట్ వాళ్ళు ఏం చేసేవారంటే ఇతనికి క్యాష్ ఇచ్చేవారు, శాలరీని క్యాష్ తీసుకున్నాడు. ఎందుకంటే ట్యాక్స్ లేదు కదా, చక్కగా నా చేతికి డబ్బులు వస్తున్నాయి కదా అని. సో 1 year అయిన తర్వాత కార్డ్ రెన్యువల్ కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఐడి మాల్టాకి వెళ్ళాలి. ఐడి మాల్టాకి పెట్టినప్పుడు కార్డ్ రెన్యువల్ అవ్వాలి, రిజెక్ట్ చేశారు.
ఇందువల్ల రిజెక్ట్ చేశారంటే ట్యాక్స్ పే చేయలేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, ట్యాక్స్ అనేది కంపల్సరీ పే చేయాలి. మనం ఇక్కడ మనుగడ సాగించాలన్నా, మంచి పొజిషన్కి పైకి వెళ్ళాలన్నా ట్యాక్స్ కంపల్సరీ పే చేయాలి. ఈవెన్ మనకి హెల్త్ పరంగా ఏదైనా ఇష్యూ అయిందనుకోండి, నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇన్సిడెంట్లో యాడ్ చేస్తాం కారణం ఏంటంటే ఆ పడే బడ్డీని ఎలా ఉంటుందని చెప్తున్నాను. సపోజ్ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి మనం ఐడి మాల్టాకి వెళ్ళామనుకోండి, హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఫస్ట్ వాళ్ళు అడిగేది నీ టీఆర్సీ కార్డు. టీఆర్సీ కార్డు యాక్టివ్లో ఉందా లేదా, నువ్వు ట్యాక్స్ పే చేస్తాం లేదని వాళ్ళకి తెలిసిపోద్ది. ఒకవేళ ట్యాక్స్ పే చేయలేదు అనుకోండి, మనల్ని అడ్మిట్ కూడా చేసుకోవు. అంత రిస్క్ మనకు అవసరం అండి, ట్యాక్స్ పే చేయాలి. సరే, ఇప్పుడు ఈ అబ్బాయిది ఏమైంది, ట్యాక్స్ పే చేయట్లేదు, ఫ్లీట్ ఎవరైతే ఉన్నారో అతను చేతికి డబ్బులు ఇస్తున్నాడు, నెల 1500 2000 ఇస్తున్నాడు, చక్కగా తీసుకున్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, బాగుంది అనుకున్నాడు. రెన్యూవల్ టైం వచ్చింది, ఐడి మాల్టాకి అప్లికేషన్ వేశాడు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇందువల్ల అంటే ట్యాక్స్ పే చేయలేదు. ఇంకా అబ్బాయికి ఏం చేయాలో అర్థం కావట్లా. సో 1 month టైం ఉంది. ఏం చేశాడు, ఇప్పుడు కార్డు యాక్టివ్లో ఉంది అనుకోండి, మనం పక్క యూరోపియన్ కంట్రీ కూడా వెళ్ళొచ్చు కదా. సో పక్కన ఉన్న పోలాండ్కి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. పోలాండ్కి వెళ్తే అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు, తర్వాత అక్కడ పోలీసులు పట్టుకున్నారు. పట్టుకుంటే కార్డు చూస్తే వ్యాలిడిటీ ఉంది కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. సో నేను ఇలా జాబ్ కోసం వచ్చానంటే, సో నీ కార్డు వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఈ 1 month లోపు నువ్వు జాబ్ సంపాదించుకో, లేని పక్షంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుందని చెప్పాడు. సో అబ్బాయి ఏం చేశాడు, పోలాండ్లో జాబ్ ట్రై చేశాడు. జాబ్స్ పరంగా ట్రై చేయాలనుకుంటే మాల్టా ద బెస్ట్ కంట్రీ అండి. పోలాండ్తో పోలిస్తే పోలాండ్ చాలా పెద్ద కంట్రీయే, కానీ జాబ్ పరంగా అలాగే శాలరీస్ పరంగా లెక్క వేస్తే మాల్టా ఇస్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పచ్చు. ఇన్కమ్ కూడా బాగుంటుందండి. సో అది పక్కన పెట్టండి. సో 1 month అయిపోయింది, అతను జాబ్ ట్రై చేస్తున్నాడు, దొరకట్లా. ఇక ఏం చేయాలో అర్థం కావట్లా. తర్వాత మళ్ళీ పోలీసులు పట్టుబడ్డాడు ఆయన. పోలీసులు పట్టుబడితే వాళ్ళు ఏం చేశారు తెలుసా మీకు, బ్యాన్ విధించారు ఆ అబ్బాయి మీద. 3 years బ్యాన్ ఇచ్చారండి. అంటే తప్పు చేయలేదు, అబ్బాయి ట్రై చేశాడు, జాబ్ దొరకలేదు కాబట్టి బ్యాన్ వేశారు 3 years పాటు. ఈ కంట్రీలో ఉండకూడదు కాబట్టి, నువ్వు వెళ్ళాలి కాబట్టి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నావు కాబట్టి అని చెప్పాను. సో ఈ 3 ఏళ్ల పాటు అతను ఏ కంట్రీకి వెళ్ళడానికి ఉండదు, ఎస్పెషల్లీ మాల్టాకి రావడానికి ఉండదు నా 3 ఏళ్ల పాటు, ఎందుకంటే బ్యాన్ విధించారు కాబట్టి. సో అలా ఉంటాయండి పనిష్మెంట్లు అనేది. సో ఒకవేళ 3 ఏళ్ల తర్వాత అతను అప్లై చేసుకున్నా వేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది మీరే చెప్పండి. ఒక కంట్రీని మా కంట్రీకి నువ్వు రాకూడదని బ్యాన్ విధించిన తర్వాత 3 ఏళ్ల తర్వాత ట్రై చేశారనుకుందాం, ఆ రిమార్క్ అనేది వీళ్ళ రికార్డులో ఉంటుంది కదా. పాస్పోర్ట్ను మార్చలేడు కదా, టీఆర్సీ కార్డును మార్చలేడు కదా, పాన్ కార్డును మార్చలేడు కదా, ఇవన్నీ పర్మనెంట్గా ఉంటాయి. వాళ్ళు నెంబర్ కొట్టగానే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర. సో మళ్ళీ వీసా రావడం చాలా కష్టం అన్నమాట. అలాంటి పని చేయొద్దు. అసలు డ్రైవింగ్ లైసెన్సును, వీళ్ళ డ్రైవింగ్ లైసెన్సును, రెసిడెంట్ కార్డును ఫార్జరీ చేసి క్యాబ్ నడవడానికి ఎంత రిస్క్ అండి అది. అసలు రోడ్డు మీదకి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు కదండి, చాలా రిస్క్ కదా అది. అలాంటి మటుకు చేయొద్దు అసలు. అదొకటి, వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ తెచ్చుకోండి, అది వ్యాలిడిటీ 1 year మాత్రమే. 1 year తర్వాత ఈ 1 year లోపే మీరు మాల్టీస్ లైసెన్స్కి ట్రై చేయండి. మీరు రావడంతో ఇంటర్నేషనల్ లైసెన్స్తో మీరు ఏ క్యాబ్ లేకపోతే సూపర్ మార్కెట్లో జాబ్ ఏమైనా దొరికింది అనుకోండి, నో ప్రాబ్లం, కంటిన్యూ అవ్వండి. ఈ లోపే స్టార్ట్ చేయండి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళడం, థియరీ పార్ట్ పాస్ చేయడం, అలాగే యాజ్ ఎర్లీ యాజ్ మాల్టీస్ లైసెన్స్ తెచ్చుకోవడం. డ్రైవింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ లైసెన్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ. మీరు డ్రైవింగ్ కాన్ఫిడెంట్గా నడపగలిగితే చాలా ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు. కొత్త వాళ్ళకంటే కొంచెం టైం పడుద్ది, అంతేగాని ఫార్జరీ చేసి అడ్డదారుల ద్వారా అసలు ఆలోచనే వద్దు. ఎందుకంటే మనం ఇక్కడికి వద్దకు వస్తామండి, మన ఫ్యామిలీని వదిలేసి మనం డబ్బులు సంపాదించి మన కుటుంబాన్ని పంపించాలి అని. అది ఇక్కడ సంపాదించే డబ్బులు జెన్యున్గా ఉండి, టు బి ఫ్రాంక్గా గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆ రూల్స్ని ఫాలో అయ్యామనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు కదండి. మీకు ఇంకో విషయం చెప్పమంటారా, నేను ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటే కనుక మీ వైఫ్ని తెచ్చుకున్నారనుకోండి, సో ఇక్కడ ఫ్యామిలీని తెచ్చుకోవాలంటే కనుక 18,000 euros ఉంటే డిపెండెంట్ వేసుకోవచ్చు. సో ఒక కిడ్ని కూడా తెచ్చుకోవచ్చు, ఒక పాపని కానీ బాబుని కానీ. అదే ఇంకొక ఎవరైనా తెచ్చుకోవాలనుకోండి, అడిషనల్గా ఇంకో 3,000 శాలరీ పెరిగితే కనుక ఇంకొకరిని తెచ్చుకోవచ్చు. సో మల్టిపుల్స్ ఆఫ్ 3,000 ఒక కిడ్ని మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు మాట అండి. ఇక్కడికి వస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీ, అన్నీ ఫ్రీయే. అలాగే పనిచేసే వర్కర్స్కి ఎవరైతే ఉన్నారో సంవత్సరం కొంత అమౌంట్ చెక్ రూపాయన సోషల్ సెక్యూరిటీ చెక్ అని వెనక్కి పంపిస్తూ ఉంటుంది. 220 euros అని, 200 euros అని. వాళ్ళకి వచ్చిన ఓవర్ టైం ఏదైతే చేస్తారు కదా, ఆ ఓవర్ టైం ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ రిఫండ్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట అండి. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువ ఓవర్ టైం ఉంటుందండి. ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళు ఇన్ టైంలో కంప్లీట్ చేయాలనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న సోర్స్ ఏంటి, లేబర్ కావాలనుకోండి, అతనికి ఎక్కువ టైం అయినా ఇవ్వాల్సింది. వారానికి 40 hours పని చేస్తారు, అతను 60 గంటలు పని చేశాడు అనుకోండి, ఆ వారంలో అడిషనల్గా పనిచేసే 20 గంటలు కూడా ఓవర్ టైమే. సపోజ్ నార్మల్గా ఇచ్చే పర్ అవర్కి వచ్చేప్పటికి అతను 10 euros ఇస్తున్నారు అనుకోండి, 1.5 అడిషనల్గా ఇవ్వాలి, అంటే 13 to 14 అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను,
1.5 టైమ్స్ ఎడిషనల్గా శాలరీ పే చేయాలన్నమాట ఓవర్ టైంకి. సో అందుకనే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయన్న. ఇన్ టైంలో వర్క్ చేయాలనుకుంటే మటుకు ఎక్కువ మందిని వర్కర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ ఓవర్ టైం కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కూడా. సో ఇదేనండి నా వీడియో. కన్స్ట్రక్షన్ సంబంధించి అయితే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు చెప్పాను అనుకున్నాను, అలాగే పేర్లు కూడా చెప్పాను కదా. సో వాటిలో మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటే మెయిల్ వేయండి. మహా అయితే ఏముందంటే మెయిల్ వేస్తారు. ఒకవేళ వాళ్ళకి నీడ్ ఉందనుకోండి, మీ ఎక్స్పీరియన్స్ మొత్తం దాంట్లో పెట్టండి. CV మటుకు యూరో CVలోనే పెట్టండి. పెడితే మీకు వాళ్ళకి ఓకే అనుకున్నారనుకోండి, చాలా తక్కువ ఖర్చుతో మీకు రావచ్చు. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి, సెయింట్ జిల్లాన్స్లో ఉంటాడు. సో అతను అలాగే చాలా తక్కువ ఖర్చుతో వచ్చాడు. అతను ఎలక్ట్రీషియన్ మాట అండి. ఒక కంపెనీకి మెయిల్ వేసాడు ఆయన, మాకు కావాలని చెప్పి అన్నారు. వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ పంపించాడు, ఎక్స్పీరియన్స్ లెటర్స్తో సహా. చాలా తక్కువ ఖర్చుతో వచ్చాడండి. 1.5 lakh అంత అయింది అతను రావడానికి. ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కాకుండా చెప్తున్నాను. అలా రావచ్చండి మీలో స్కిల్ ఉంటే కనుక. కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి మాల్టాలో హ్యూజ్ డిమాండ్ ఉంది, అలాగే మంచి శాలరీస్ కూడా ఉన్నాయి. అలాగే కొంచెం కష్టం, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవగాహన ఉంటుంది అన్న వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి అవన్నీ. సో ఇదేనండి నా వీడియో. నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా 2 కేటగిరీస్ అంటే నర్సింగ్ వచ్చి, అలాగే క్యాబ్ డెలివరీ బాయ్, ఈ 2 కూడా వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మాల్టాకు సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా ఖచ్చితంగా కింద మెసేజ్ చేయండి. మీకు దాదాపుగా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. నేను ఏ కన్సల్టెన్సీతో అటాచ్ పెట్టుకోలేదని, నేను ప్యూర్గా ఉన్న విషయాన్ని మీకు చెప్పడం కోసం నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.